ఫస్ట్ అయితే ఈ వీడియో గురించి చెప్తాను. ఈ వీడియో నేను ఫస్ట్ 15 సెకండే చేద్దామని అనుకున్నా. ఎందుకంటే ఈ సాంగ్ చాలా ఫాస్ట్‌గా ఉంది. చాలా లేట్ అవుతుందని అనుకున్నాను. తర్వాత ఏదైనా కానీ ఎంత లేట్ అయినా పర్వాలేదు 30 సెకండ్ అయినా చేద్దామని అనుకున్నా. నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటది సాంగ్ అనేది. వీడియో ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. నాకు 3 అవర్స్ పైన పడింది ఈ వీడియో చేయనీకే. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు నచ్చితేనే అది కూడా. ఒకసారి చూద్దాం. తర్వాత మాట్లాడతా. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోతే ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. డెఫినెట్‌లీ 'ప్రభాస్' సార్ ఫ్యాన్స్ అయితే మీరు చూడండి ఒకసారి. మీకు నచ్చుతుంది. అందరికీ నచ్చుతుంది. మీరు డెఫినెట్‌లీ చూడండి. ఒక మాస్ వీడియో చేద్దామని అనుకుంటే అది కూడా నెక్స్ట్ లెవెల్‌లో చూడండి. ఇంకోటేంటంటే కామెంట్ చేయండి మీరు. ఎలా అనిపించిందనేది. చెప్పాను కదా! వీడియో బాగుంటది. ఓకే. అది కూడా మీకు నచ్చిన తర్వాతనే. ఎంత కష్టపడినా కూడా మీరు ఏదైతే అనుకుంటారో అది నాకు చాలా హ్యాపీ. బ్యాడ్ అనుకున్నా, గుడ్ అనుకున్నా నేనైతే యాక్సెప్ట్ చేస్తా దాన్నయితే ఫస్ట్ అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వీడియోకి నేను 3 ఫాంట్ యూజ్ చేసిన. ఆ 3 ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సిట్యుయేషన్ బట్టి అయితే ఫాంట్స్ యూజ్ చేసిన. ఓకే. కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఆ ఫాంట్ అనేది ఫస్ట్ డౌన్ చేసుకోండి మీరు. ఓకే. కింద ప్లస్ ఐకాన్ ఏదైనా ఒక రేషియో తీసుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా ఒకటి పైన రోబోట్ రెగ్యులర్‌లోకెళ్ళి వ్యూ ఆల్‌లోకెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ ఉంటది. దాని మీద క్లిక్ చేసి మళ్ళీ 3 లైన్స్ ఉంటది. నా మొబైల్‌లో అయితే ఇలా ఉంది. మీ మొబైల్‌లో ఎలా ఉందో నాకు తెలియదు. దాని తర్వాత నా మొబైల్ మోడల్ అయితే తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నా మొబైల్‌లో ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో అవి అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే ఫైల్ మేనేజర్ అనుకోవచ్చు, మై ఫైల్ అనుకోవచ్చు. ఓకే. ఇక్కడ నేను సెపరేట్‌గా ఒక ఫోల్డర్‌లో పెట్టాను ఫాంట్ అనేది. ఇక్కడ 00 XML ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఫాంట్ ఉంటది. ఇక్కడ నుంచి ఆ ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసుకోండి. కొత్త సబ్‌స్క్రైబర్ మీకు ఐడియా ఉండొచ్చు. పాత సబ్‌స్క్రైబర్ ఐడియా ఉంది. కొత్త సబ్‌స్క్రైబర్ చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను మీకు 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ప్రాజెక్ట్ నంబర్ 1, ప్రాజెక్ట్ నంబర్ 2 ఓకేనా? ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ నంబర్ 1ని మనం ఓపెన్ చేద్దాం. ప్రాజెక్ట్ నంబర్ 2ని తర్వాత ఎందుకంటే మళ్ళీ ల్యాగ్ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి ప్రాజెక్ట్ నంబర్ 1 అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు కావాల్సింది ఏందంటే, ఈ వీడియోకి మీకు చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఫోటోస్ యూజ్ అవుతుందో నాకు తెలీదు గానీ, ఇందులో చాలా ఫోటోస్ యూజ్ చేసిన 'ప్రభాస్' సార్‌ది. ఒక 8 7 వరకు యూజ్ చేసినా అనుకుంటా. 8, 9 అనుకోవచ్చు. ఓకే. 8 అనుకోండి. ఫస్ట్ అయితే ఆ ఫోటోస్ పీఎన్‌జీగా కావాలి. ఒకవేళ మీరు ఫ్యాన్స్ ఉండొచ్చు అనుకుంటే మీరు ఒకటైతే మీ ఫేవరెట్ యాక్టర్, ఇంకోటి మీ ఫోటో అలా ట్రై చేయండి. లేదు మీరు ఎవరికైనా డెడికేట్ బర్త్‌డేకైనా లేకపోతే యాటిట్యూడ్‌గా ఎవరికైనా చేసి ఇవ్వాలి, పెయిడ్‌గా ఎడిటింగ్ చేద్దామని అనుకుంటే సెపరేట్‌గా ఒకటే ఫోటో ట్రై చేయండి. ఒకటే ఫోటో అంటే వాళ్ళ ఒకటే పర్సన్ ఫోటో అయితే యూజ్ చేయండి. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే మీకు మంచి క్వాలిటీలో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలని అనుకుంటే ఫోటో రూమ్ యాప్ యూజ్ చేయండి. లేకపోతే ఒక వెబ్‌సైట్ చెప్తాను. అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైట్ అయితే ఉంది. అందు నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ వస్తది. వీలుంటే ట్రై చేయండి. లాగిన్ అయ్యి ట్రై చేయండి. లేకపోతే ఫోటో రూమ్ యాప్ కావాలంటే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానెల్ ఉంది. చెక్ చేసుకోండి. వాట్సాప్ ఛానెల్ చాలా బాగుంటది. ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ మనం 'ప్రభాస్' సార్ ఫోటో ఉంది. ఫస్ట్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఓకేనా? ఆన్ చేసిన తర్వాత 'ప్రభాస్' సార్ ఫోటో ఒకటి ఉంది. సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక్కడ మనమైతే ఎవరిదైతే ఫోటో పెడదామని ఇక్కడ చూడండి నేను కొన్ని ఫోటోస్ చెప్పాను కదా! చాలా ఫోటోస్ అయితే తీసుకున్నాను నేను. మొత్తం 12 ఫోటోస్ వరకైతే ఉన్నాయి. ఇందులో యూజ్ చేసింది కూడా 12 10 అనుకుంటా. నేను 8 చెప్పాను. సారీ. ఓకే. 8 అనుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా వేరే ఫోటో రీప్లేస్ పెడతాను. ఈ ఫోటోని రీప్లేస్ పెడుతున్నాను. ఫోటో రీప్లేస్ అయింది. కానీ ఆ ఫోటో అనేది కొంచెం జూమ్ అయింది. ఒకవేళ హెడ్ కట్ అవ్వడం కానీ, లెగ్ కట్టడం కానీ, హ్యాండ్ కట్ అవ్వడం కానీ అలాంటివి జరిగితే కొంచెం ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఇక్కడ మనకు XY అని ఉంటది. ఈ Xని సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఇలా అయితే ఉంటది. అంటే ఒక సర్కిల్ అయితే ఉంటదది. లెఫ్ట్ సైడ్ సర్కిల్ అయినా అవ్వచ్చు కాబట్టి మీ ఫింగర్ తోటి సైజ్ ఇలా తక్కువ చేసుకోండి. ఓకే. ఇలా. ఫస్ట్ అయితే ఫోటో చేంజ్ అయింది. ఇంకోటేందంటే మీ ఫోటోని ఒకవేళ డ్రెస్‌లో ఉంటే అంటే వేరే ఇప్పుడు రెడ్ కలర్ ఉండొచ్చు. సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మీరు యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి సాచురేషన్ యాడ్ చేసుకోండి. సాచురేషన్‌ని బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టండి. ఎందుకంటే బ్యాక్ సైడ్‌లో ఉన్న మొత్తం ఆహ్, ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నాయో బ్యాక్‌గ్రౌండ్ అనుకోవచ్చు, లిరికల్ అది మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నాయి కాబట్టి వీలుంటే కలర్‌లో ఫోటో ఉంటే బ్లాక్ అండ్ వైట్‌లో ట్రై చేయండి. మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టినా నో ప్రాబ్లమ్. ఓకే. తర్వాత ఇంకో ఫోటో.
తర్వాత ఇంకో ఫోటో. ఇలాగైతే ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోండి. ఇంకోటి సెకండ్ గ్రూప్ తోటి చాలా అవసరం ఉంటది. సెకండ్ ప్రాజెక్ట్ తోటి. సెకండ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్‌లో ఒక షేప్ ఉంటది. షేప్‌ని డిలీట్ అస్సలు చేయకండి. గుర్తుపెట్టుకోండి అస్సలు చేయకండి. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ చేసి మొత్తం 23 లేయర్స్ ఉన్నాయి. కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్‌తో ఓపెన్ చేసి ఓకే. స్టార్టింగ్‌లోనే పేస్ట్ చేయండి. ఈ షేప్ ఉంటే మీకు ఎక్కువ కనిపిస్తుండదు. ఇప్పుడు డిలీట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత డిలీట్ చేసినా నో ప్రాబ్లమ్. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్క ఫోటోని వన్ బై వన్ ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒక పార్టికల్ ఎఫెక్ట్ వీడియో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఉంటది. పైనుంచి యాడ్ చేయకండి. ఈ వీడియో మీరు ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఈ వీడియో ఏదైతే ఉందో ల్యాండ్‌స్కేప్‌లో దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత 9:16 రేషియో తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఏదైతే వీడియో ఉందో మనం ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో చూపిస్తాను ఒక నిమిషం. ఈ వీడియోని రొటేట్ చేస్తున్నా. 90 డిగ్రీస్ రొటేట్ చేస్తున్నా. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఓకేనా? దాన్ని తీసుకున్న ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి రాండమ్ యానిమేషన్ అని ఒకటి ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత దీనిదే ఒక 50% పెట్టుకోండి. ఓకేనా? సారీ 15 అంటే 4% పెట్టుకోండి. ఇలాగైతే వైబ్రేషన్ టైప్‌లో వస్తది. అంటే షేక్ టైప్‌లో ఉంటది. టైల్స్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేయండి దీన్ని. టైల్స్ ఎఫెక్ట్ మర్చిపోవద్దు. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పార్టికల్ వీడియో ఇస్తాను నేను. అది యాడ్ చేస్తాను ఒక నిమిషం. ఇది. ఓకే. దీన్ని రొటేట్ చేస్తున్నాను. 90 డిగ్రీస్ దీన్ని జూమ్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేస్తున్నా. ఇది మనకు రెడ్ కలర్‌లో ఉంది. రెడ్ కలర్ వద్దు మనకు. సాచురేషన్ యాడ్ చేసి బ్లాక్ అండ్ వైట్‌లో చేస్తే వీడియో రెడీ అయిపోతది. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.